ఫ్రెండ్స్, కారం అప్పలు వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా తరిమి పెట్టుకోవాలి. నువ్వులు వేయించి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, పసుపు టేస్ట్కి తగ్గట్టు, 2 గుప్పెళ్ళ నువ్వులు, వేయించిన నువ్వులు, పసుపు, కారం, ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, హాఫ్ స్పూను పసుపు, హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంటే పిండిలో మొత్తం కలిసిపోవాలి. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కలిసిపోవాలి. బాగా కలుపుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు నీళ్ళల్లో మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని వాటర్ లేకుండా తీసేసి వేసుకోవాలి. వేసుకొని అది కూడా మొత్తం ఆ పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు కట్టకూడదు. మీరు కారం ఎక్కువ తింటానంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కేజీ పిండి కాబట్టి నేను అంత వేసుకున్నాను. ఇలా మొత్తం ఒకలా కలుపుకొని వాటర్ వేసి మెత్తగా తడుపుకోవాలి. పూరి పిండిలాగా తడుపుకోవాలి. మనం పూరి ప్రెస్ చేస్తే మనకు ఎలా ఉండాలో అలా అన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకుంటే మనకు తెలుస్తుంది. లైట్గా వాటర్ వేసి తడుపుకుంటూ ఉండాలి. కొంచెంగా వేసుకోవాలి వాటర్. అప్పుడే పిండి స్మూత్గా వస్తుంది. ఇలా చేయడానికి ఒక ½ అవర్ ముందు కానీ 1 అవర్ ముందు కానీ తడుపుకుంటే స్మూత్గా వస్తాయి. అప్పాలు బాగుంటుంది. టేస్ట్ కూడా మీరు ట్రై చేయండి. ఇలా చేసుకొని మెత్తగా తడుపుకొని కొద్దిసేపు ఒక గిన్నె ఇలా తడుపుకుంటే చాలు. మీకు అంటే చేతులు నొప్పి పెట్టకుండా ఉండాలంటే కొంచెం మీడియం మెత్తగా తడుపుకోవాలి. లేదు మేము ఇలా గట్టిగా అంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలి. ఎంత పిండి తడిపితే, ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి పూరి అప్పాలు. నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మురుకులకి బియ్యం పిండి తీసుకున్నాను. 2 kgs బియ్యం పిండి. అందులోకి నువ్వులు, పసుపు, కారం, ఉప్పు, 2 స్పూన్ల కారం, 2.5 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 పిడికెళ్ళ నువ్వులు, 1 పిడికెడు వాము వేసుకోవడం వల్ల మనకు బాగుంటుంది టేస్ట్. పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండిలో తడవాలి బాగా. అలా కలిసిపోవాలి పిండిలో. అప్పుడే బాగా వస్తాయి, కరకరలాడుతాయి. నేనైతే మామూలుగానే పట్టించాను పిండి. ఇసిరిపియడంలోకి కొలతలు ఏం తీసుకోలేదు. నేను అంజాద మీదనే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను నేను. బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తడుపుకోవాలి. అంటే కొంచెం లూజ్, అంటే మనకు ఒత్తుకోవడానికి రావాలి. చేతులు నొప్పి పెట్టకూడదు అంటే కొంచెం లైట్ లూజ్గా కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి. ఇలా తడిపి ఒక ½ అవర్ పక్కన పెట్టుకుంటే పిండి స్మూత్గా అవుతుంది. మురుకులు బాగా వస్తాయి. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటాయి. కరకరలాడుతాయి. ఎందుకంటే ఒక్కోసారి గట్టిగా అవుతుంది. కొందరు ఏంటంటే వేడి నీళ్ళు పోస్తారు, నూనె పోస్తారు. నేను అవేం చేయలేదు. నార్మల్ వాటర్ వేసి తడుపుకున్నాను. ఇలా తడుపుకొని నెక్స్ట్ కొద్దిగా మనం వేసుకునేటప్పుడు
కొంచెం వాటర్ చల్లుకుంటూ మురుకులు ఒత్తే దాంట్లో వేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నేను 1 లీటర్ వేసినాను, 1.5 లీటర్ వేసిన, కిలోన్నర ఆయిల్ వేసాను. ఇలా ఒత్తుకోవాలి. చెప్పినా చిన్నగానే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకొని నూనెలో బాగా వేగనివ్వాలి. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా, చాలా బాగా వచ్చాయి. చాలా అంటే కరకరలాడుతున్నాయి. ఇందాక నేను కారం అప్పాలు చూపించాను కదా పిండి తడపడము, అవే ఇప్పుడు చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసుకొని పూరి సైజు చేసుకోవాలి. పూరిలాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటాయి టేస్ట్. అన్నీ ఇదే మాదిరిగా చేసుకోవాలి. ఇలా చేసి మన పూరి సైజు అండి, పూరి టైపే చేసుకోవాలి. పాట పెడతావా? అయితే మాట్లాడచ్చు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కారం అప్పాలు. మైదా పిండితో బాగుంటాయి. చాలామంది అంటే గోధుమ పిండితో చేస్తారు కదా, అలా కాకుండా నేను మైదా పిండితో చేస్తున్నా. ఇంకా బియ్యం పిండితో కూడా చేస్తారు, అవేం చెయ్యలేదు నేను. అవి సండే చేస్తాను, సండే పెడతాను ఆ వీడియో, ఫుల్ వీడియో. ఇలా అన్నీ బిలాంచుకొని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే అంటుకుపోతాయి, కొంచెం విడివిడిగా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్కదాన్నే చేసుకుంటున్నందుకు, నించొని చేస్తున్నందుకు నేను ప్లేట్లో వేసుకుంటున్నాను. నాకు ఇంకా హెల్ప్ చేసే వాళ్ళైతే ఎవరూ లేరు. మా పిల్లలైతే కైట్స్ ఎగరేయడానికి మేడ మీదకి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇలా ఒక్కొక్కటి లేదా కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కారపూస అంటే మేమైతే మురుకులు అంటాము, ఇవి కారం అప్పాలు. కారం అంటే పూరిలో కారం పూరి అంటారు కదా, అదనమాట. చాలా బాగుంటాయి, మా పిల్లలకి చాలా ఇష్టం. నాకైతే అసలు చాలా అంటే చాలా. చాయ్లో కూడా బాగుంటాయి అండి టేస్ట్. వేరే అంటే అసలు తినాలంటే ఇంకా తినాలనిపిస్తుంది. నేనైతే చాయ్లో తింటాను మంచిగా, మా పిల్లలు కూడా ఇంకా తింటారు. చేస్తుంటేనే మా పిల్లలు తీసుకెళ్ళిపోయారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.